అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం సింగనగర్ కాలనీలో ఉన్నాం. గత 2 రోజులుగా చాలా ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పడుతున్నారు. మరి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా రాత్రనక పగలనక ఈ ప్రాంతంలో కూడా తిరుగుతూ ప్రజలకి ధైర్యం చెప్తూ ఏ అయితే కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేయాల్సి అవకాశం ఉందో అన్నీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అయితే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగినటువంటి సహకారం మన హెలికాప్టర్స్ పంపించడంలో కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనం ముఖ్యంగా చూస్తున్నాం. బోట్స్ అన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఎవాక్యువేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఆహారం ఇవ్వడం కానీ మిల్క్ కానీ నీరు కానీ ఇలాంటి సదుపాయాలన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. మరి ఇంకా కొంతవరకు కూడా నీరు నిన్నటి నుంచి ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇంకా కొంత ఉండడం వల్ల కొంతమంది ఇంకా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా మీరు చూస్తున్నారు ఈ లైన్ అంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా సింగిల్ పాయింట్ అవడం వల్ల దాని మీద కూడా ఒత్తిడి వచ్చి చాలా వరకు కూడా ఈ తీసుకొని రావడంలో ఎక్విప్మెంట్ తీసుకొని రావడంలో కొంత ఇబ్బంది అయింది. అయినా ప్రజల్లో చూస్తుంటే ఒక నమ్మకం తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ప్రజలందరిలో కూడా కనిపిస్తుంది. అంటే గత 2 రోజులుగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలకి చాలా పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు అందరూ కూడా తెలియజేస్తున్నారు. అందరూ అర్థం చేసుకున్నారు ఇది ఎవరో చేసినటువంటిది కంటే ఇది విపత్తు వచ్చింది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. మరొక 1-2 రోజుల్లో ఇప్పుడు తగ్గుముఖం పట్టింది, వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా సద్దుమణిగేటటువంటి అవకాశం ఉంది. అంటే నిన్న ఇక్కడ ప్రతిపక్ష నేత పర్యటించారు. ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు నిర్లక్ష్యం అది అని చెప్పి ఆరోపించారు. కేవలం రాజకీయాలు చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. అందరికీ ఎవరికి కూడా కలవకుండా కేవలం 4 ముక్కలు మాట్లాడి మీడియా ముందు రాజకీయాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా చూడండి విపత్తు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చింది. అలాంటి సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తప్ప భరోసా మాత్రం ఎవరికి ఇవ్వలేదు. నిన్న కూడా వస్తే ఇంత విపత్తు వచ్చినటువంటి సమయంలో ప్రజలకి కలిసి బాధ్యతగా ఒక నాయకుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అమ్మ మేమున్నాము మీతో ఏదైనా సహకారం ఉంటే మేము మా వంతుగా కూడా చేస్తాం అన్నటువంటి మాట మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా దొంగ మాటలు చెప్పడం లేకపోతే ఫేక్ ప్రాపగాండా ఒకటి క్రియేట్ చేయడం అది గతం నుంచి ఆయనకు అలవాటు అయినటువంటి పద్ధతి. ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఇంకా జ్ఞానం రాకపోవడం అనేది దురదృష్టకరం. అది ఇప్పటికైనా సరే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాలి. కానీ ఇందులో కూడా రాజకీయ కోణాలు ఎదుర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారే అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. హెచ్చరికలు అని అంటే మీరు తెలుసు కదా, శ్రీకాకుళంలో ఐఎండి ఫోర్కాస్ట్ డిపార్ట్మెంట్ కానీ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానీ కళింగపట్నం మా శ్రీకాకుళం జిల్లాలో తీరం తాకుతుంది అక్కడ వర్షాలని చెప్పారు. కానీ అనుకోకుండా వచ్చినటువంటి సడన్గా వచ్చినటువంటి ఈ ఫ్లడ్స్ వల్ల ఇంత పెద్ద ఎత్తున అలాగే మన బుడిమేరు గడ్డ ఉంది ఆ గడ్డ దగ్గర ఉన్నటువంటి గండి కొట్టడం కూడా వాళ్ళ సమయంలో జరిగినటువంటిది. అది మనం వచ్చి 2 నెలలుగా ఒకటి సర్దుబాటు చేస్తున్న సమయంలోనే ఈ వరదలు కూడా వచ్చాయి. వాళ్ళు దృష్టి పెట్టి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అయినా ఈరోజు నింద ఎవరి మీద మోపడం కంటే మనం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం తొలగించాలి. ఆ ప్రయత్నం ఆ బాధ్యత అందరి మీద ఉంది. ప్రభుత్వం పరంగా అయితే ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పాలన్నా సరే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైపు కూటమి వైపు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే మేము కూడా ధైర్యంగా పనిచేస్తున్నాం. ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. కేంద్రం నుంచి సుమారు 26 ఎన్డీఆర్ఎఫ్ టీంలు అంటే దాదాపు 700కి పైగా ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ ఈరోజు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటి కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానితో పాటు 6 హెలికాప్టర్లు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఇప్పుడు మనకు కూడా వెనకే ఒకటి కనిపిస్తుంది. సో 6 హెలికాప్టర్లు 4 ఎయిర్ ఫోర్స్ నుంచి 2 విశాఖపట్నం నేవీ దగ్గర నుంచి మరొక 2 బెంగళూరు నుంచి కూడా వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది కూడా కేంద్రం నుంచి మనం అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి ఈ యొక్క వరద అంతా కూడా మనకు పోయిన తర్వాత డ్యామేజ్ అసెస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తీసుకొని రావాలి అన్న దాని మీద మేము ప్రయత్నం చేస్తాం. కానీ ముందుగా ప్రతి ఒక్కరు కూడా నార్మల్సీకి రావాలి, మళ్ళీ అన్ని కార్యక్రమాలు సజీవంగా జరగాలనేది మా ప్రయత్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.